హాయ్ హలో గుడ్ మార్నింగ్. అప్పుడు మనం కంపోస్ట్ రెడీ చేస్తాం కదండి. కంపోస్ట్ రెడీ చేసింది మనకు ఊరికే పోలేదు. ఇప్పుడు మనం పైన తెప్పించుకోవాలనుకోండి, అది మనకి ఈజీగా ఒక 6,000 పడుతుందండి. ఈజీగా. ఎందుకు అంటే వాళ్ళు 5 kgs అంటారు, 5 kgs ఇవ్వరు. అది మనకి 300, 350 పడుతుంది. ఎన్నని మనం ఫిల్ చేస్తాం చెప్పండి. ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం మనం. చూసారా, మనం కష్టపడినటువంటి కంపోస్ట్ అనేది మనకు పనికొచ్చింది. ఇప్పుడు ఆ గోళాలు అన్నింటిలో అదే ఫిల్ చేస్తాం. నేను చూపించాను కదా, అదే అనమాట. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు మన కంపోస్ట్ అనేది క్వాలిటీ ఉంటుందండి. ఇప్పుడు తెప్పించుకున్న అట్లా క్వాలిటీ ఉంటుందో లేదు మనకు తెలియదు. మనం ఏమేమి వేస్తాం మనకు తెలుసు కదా. ఇవి చూసారా కొద్ది రోజులకి ఎంత ఫ్రెష్ అయిపోయినాయో. ఒక 3 days కదా అయింది నేను ట్రాన్స్ప్లాంట్ చేసి. ఆ షాప్ నుంచి కోలుకున్నాయి, చాలా చక్కగా రెడీ అయిపోయాయి ప్లాంట్స్ అన్నీ కూడా. అందుకే ఇంట్లో కంపోస్ట్, కిచెన్ వేస్ట్ చాలా చాలా వాల్యుబుల్ అండి. మీకు అర్థమైందా? జాగ్రత్త దాచుకోవాలి. నా కూతురు ఎన్ని తిట్టినా ఏం చేసుకున్నా కార్డ్బోర్డు అట్లు ఉంటాయి కదా, అప్పుడు మీకు చూపించాను కదా, పెద్ద గ్రో బ్యాగ్లో ఎలా చింపేసేసాను. చాలా కష్టపడ్డాను, కానీ దానికి ప్రతిఫలం తీసుకున్నాం మనం. చూడండి, ఇక్కడ ఏంటంటే పాలకూర సీడ్స్ వేసాం కదా, చాలా మొక్కలు వచ్చాయి. ఒకే చోట ఇలా బలం సరిపోదన్నమాట, బలం ఉండదు అనమాట. మనం ఏం చేయాలంటే అవి డివైడ్ చేసి ఇంకా చెయ్యాలి, కానీ మట్టి ఒక్కొక్కటి ఇంత అయినాక వాటికి చాలా బలం కావాలన్నమాట. 2 రకాలైన విత్తనాలు. కష్టపడేదానికి ప్రతిఫలం ఉంటుందండి. మీరు దేని మీద కష్టపడినా మీకు ప్రతిఫలం వస్తుందో రాదు నాకు తెలియదు, కానీ మట్టి మీద కష్టపడి, భూమి మీద కష్టపడితే డివైడ్ చేస్తామంటే అందులో ఇప్పుడు మనం పెంచుకున్నాం. బయట చాలా కెమికల్స్ కొట్టేస్తున్నారు కదండి. ఇప్పుడు వాటికి సరిపోయిన బలం ఫ్రెష్గా మనం జస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కంపోస్ట్ వాటర్లో ఇచ్చుకొని చేసుకోవాలన్నమాట. చూసారా, అదంతా ఏంటంటే ఆ రోజు ట్రాన్స్ప్లాంట్ చేసిన రోజు ఎలా చేశాను అనేది అక్కడ ఆ మట్టి అనేది ఆ గ్రో బ్యాగ్ ఖాళీ చేసి, అది చూసారా, గ్రో బ్యాగ్ ఖాళీ చేసి